వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. ఏపీ రాష్ట్ర రాజకీయాలను గమనిస్తూనే ఉన్నాం. ముఖ్యంగా కల్తీ నెయ్యి, కల్తీ లడ్డు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతూ ఉన్నది. అయితే ఈ వ్యవహారంలో నిజాలు ఏంటి, అసలు ఇద్దరు నాయకులు, అటు పాలకులైనా ఇటు ప్రతిపక్ష నాయకులైనా ఇద్దరు అదే వ్యవహారం పైన తమది తప్పు లేదంటే తమది తప్పు లేదని మాట్లాడుతూ ఉన్నారు. అసలు తప్పెవరిది, ఈ లడ్డు వ్యవహారంలో కల్తీ జరిగిందా లేదా అన్న విషయాలను మనము మాట్లాడదాము. మనతో మాట్లాడడానికి సీనియర్ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం బాబు. సార్, మనం రాజకీయాలను చూస్తూ ఉన్నాం సార్. తిరుపతి లడ్డు వ్యవహారము, అలాగే ఆ నెయ్యి విషయంలో కల్తీ జరిగిందని ఇన్ని రోజులు టీడీపీ కూటమి వైసీపీ పైన నిందలు వేశాయి. ఇప్పుడు వైసీపీ పాలకులు, వైసీపీ అధినేత జగన్ గారు టీడీపీ హయాంలోనే కల్తీ జరిగిందని అంటున్నారు సార్. ఈ విషయాన్ని ఎలా చూడొచ్చు? ఒకటి సార్, ఈ విషయాన్ని ప్రజలు ఎలా చూస్తున్నారు? ఈ విషయం వలన ప్రజలకు ఏదైనా లాభం జరుగుతుందా, ప్రయోజనం ఉందా సార్? మీకు అట్లాగే ఓల్గా టైమ్స్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రజలు అసహించుకుంటున్నారు. మీరు స్క్రోల్ చేస్తున్నట్టే ప్రజలు అసహించుకుంటారు. దేవుడి పేరు మీద రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు అంటున్నారు. రాజకీయ విభేదాలను చూసుకోవచ్చు. 3 రాజధానుల సంగతి, అమరావతి, పోలవరము, మన ప్రాజెక్టు, అప్పుడు ఉన్న విధ్వంస పాలన, ఇప్పుడు జరుగుతున్న కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే, బీజేపీ కూడా మధ్యన ఏం చేస్తున్నా అప్పటికి అర్థమైతే లేదు. ఎట్లా అంటే, బీజేపీ నిజంగా హిందువుల పక్షపాత పార్టీ కదా. అటువంటి అప్పుడు ఇంత మనోభావం దెబ్బతింటే బీజేపీ స్టేట్మెంట్ ఒక్కట్లే చూసిందా మీరు? నేను మూడో అంటున్నాను. అంటే వాళ్ళు కల్పించుకోవడం మంచిదా చెడ్డదా తర్వాత, ఈ రెండు పార్టీల మధ్యన ఎంత ఘోరం జరుగుతుందంటే ముంజేది కంకణానికి అర్థం ఎందుకు అన్నట్టు మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఈ పథకాన్ని రచించారు. ఎవరు? ఆల్రెడీ మనకు చంద్రబాబు నాయుడును మన జనసేన అధ్యక్షుడు రచించారు. అంటే అనుకోకుండా ముందు పడ్డది. ఆనాడు 4 ట్యాంకర్లు శ్యామలరావు, అప్పుడు మన కుటుంబ ప్రభుత్వం 6 నెలల లోపటినే 4 ట్యాంకర్లు రిజెక్ట్ కావడం, అది రాగానే దాని మీద పెద్ద ఎత్తున గందరగోళం రేపి తిరుమల తిరుపతి దేవస్థానం మీద, ముఖ్యంగా భక్తుల మనోభావాల మీద దాడి మొదలైంది. అప్పుడు మొదలై సరిగ్గా ఇప్పుడు 1 year అయిపోయింది. 1 year క్రితం మొదలైంది కథ అంతా దాడి. ఏమైంది అన్నాడు, జంతువుల కొవ్వు కలుస్తుందనేమో చంద్రబాబు నాయుడు కలిసిందే. వెంటనే దానికి అదనంగా సమాచారం ఏదో కొత్తగా ఉన్నట్టు పంది కొవ్వు కలిసిందని చెప్పి చెప్పేశాడు జనసేన. నేను రెండూ చెప్పినా, ఎక్కడా కూడా రుజువు కాకుండా మీరు మాట్లాడకండి. నిజంగానే కల్తీ ఉందని తెలిస్తే ఆ కల్తీ గురించి ఏదైతే సిట్టు వేశారు కదా, సిట్టు విచారణ జరగనియండి. అంతకుముందు కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి కదా, గుజరాత్ డైరీది, ఏఆర్ డైరీ, దాని మీద రిపోర్ట్స్ ఉన్నాయి కదా, దాని మీద చూద్దామన్నా. ఆ మొట్టమొదటి రిపోర్ట్ నేను ప్రస్తావించి కొంచెం లెంతీ అయినా చెప్పుదామన్నా. ఎందుకంటే దుర్మార్గం జరగొద్దు, 2 పార్టీలు మీరు నాటకం అవుతున్నాయి అన్నాడు. ఏమన్నానంటే, జంతువులు కలిసిందా లేదా కలవడానికి ఎట్లా అవకాశం ఉందంటే, గుజరాత్ మన వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు రాము. ఏమనంటే, ఒకవేళ ఆ ఆవు గాని పాలిచ్చే గేదె గాని ఒక వారం 10 రోజులు సరిగ్గా మేత అందకపోతే దాని శరీరంలోని కొవ్వే కరిగి అప్పుడప్పుడు జంతువుల అవశేషాలు ఉన్నట్టు రిపోర్ట్ వస్తుంది అని ఒక సూచన ఇచ్చింది. ఇది ఉందని చెప్పలేదు, అది ప్రామాణికంగా తీసుకోమని చెప్పాను. నెంబర్ 1. తర్వాత ఏమైంది, ఇప్పుడు నేతి బీరలో నెయ్యి ఎంత అంటే మనకు తిరుపతి లడ్డూలో ఉన్నంత అని నేను ఆర్టికల్ రాసిన. తిరుపతి లడ్డూలో నెయ్యి లేదు ఇప్పుడు, అది నెయ్యే కాదు, కెమికల్స్ తో తయారైన నెయ్యి అంటున్నా. ఇప్పుడు ఏమైంది, సిట్ రిపోర్టును సుప్రీంకోర్టు సాధికార కమిటీ ఇచ్చిన రిపోర్ట్ బట్టే రేపు ఛార్జ్ షీట్ వేయబోతున్నాను. అంటే కొండను దవి ఎలుకను కూడా పట్టలేదేమన్న ఆక్రోషంతో జగన్మోహన్ రెడ్డి గారు బదనాం చేద్దాం అనుకుంటే, భస్మాసుర హస్తంలాగా, నేను వైసీపీ వైసీపీ వాళ్ళు అనకముందే ఇది నేను వేరే టీవీలో అన్నాను, భస్మాసుర హస్తంలాగా వీళ్ళ నెత్తి మీద వీళ్ళే చేయబెట్టుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి, కాలి మసి అయిపోయింది ఈ రిపోర్టుతో. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏం చేస్తున్నారంటే మళ్ళీ తయారు చేసుకుంటున్నారు. దీనికి ఏమంటున్నారు, ఇవాళ మనకు బాత్రూమ్ క్లీనర్స్ కలిసినాయి అంటున్నారు. అది ఇంకా దుర్మార్గం. నేను యాజ్ అడ్వకేట్ గా ఆ 2 చదివాను. సిబిఐ మన సిట్టు రిపోర్ట్ చదివాను, అట్లానే నిపుణులు ఇచ్చిన ఈ నివేదిక చదివాను. ఆ రెండిట్లో ఏముందంటే స్పష్టంగా బాత్రూమ్ క్లీనర్స్ ఏవైతుంటే హార్పిక్, మనకు ఏది ఉంటే 2-3 ఉంటే ఆ పేరు జ్ఞాపకం వస్తుంది, అవన్నీ కూడా ఎక్కువ సంఖ్యలో కొన్నారు. ఇన్వాయిస్ ఉన్నదండి. మన ఇంట్లో మనం వాడదామా? డైరీలలో కూడా మొత్తం అంతా ఫ్లోర్ క్లీన్ చేయాలి. ఎప్పటికప్పుడు పాలు కదా, మరకలు పోవు తొందరగా. చూడండి, పాల మరకలు తొందరగా బట్టల మీద పెట్టిన కనుక అవన్నీ చేయాలి కదా. చేయాలంటే వాటి కొంటారు కదా. అంటే అది కలిపిందని ఇక్కడ లేదు, ఇన్వాయిస్ లో ఇవి కూడా కొన్నారు అన్నట్టున్నది అని. ఇవి కలిసిందని వీళ్ళు మళ్ళీ దుష్ప్రచారం మొదలు పెట్టారు. అదిగో పులని ఇదిగో తోక అన్నట్టు. అవి ఉన్నాయి అనగానే దాన్ని ఇప్పుడు మళ్ళీ ఎట్లా మళ్ళీ చాలని
మూడోది దుర్మార్గమైంది. బీజేపీ మతకోణం మొదలు పెట్టి వీళ్ళు కూడా మతకోణాన్ని మొదలు పెట్టిండ్రు. చంద్రబాబు నాయుడు స్వయంగా 40 ఏళ్ళు 45 ఏళ్ళు రాజకీయం, 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 సార్లు, దీనికో 2 సార్లు కదా విభజిత ఆంధ్రప్రదేశ్ కు. అటువంటి అప్పుడు ఇప్పుడు మత కోణాన్ని కూడా తీసుకొస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అంటే ఎంతగానో తెగించింది అన్నట్టు. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి తిట్టడానికి చాలా అంశాలు ఉన్నాయంటున్నాను నేను. ఆ అంశాలని రాజకీయ అంశాలు పట్టించుకోండి, కానీ భక్తుల మనోభావాలు ఎందుకు దెబ్బతిన్నారు. నేను మొన్న రిలీఫ్ అయింది ఏంటంటే, చాలా మంది భక్తులు నాకు మాట్లాడి ఏమన్నారంటే, సార్ మొత్తం మీద కల్తీ నెయ్యి అనే బదులు ఆ నెయ్యే కాదని ఓడిసిపోయి సార్ మాకు జంతువుల కొవ్వు ఎట్లా ఉప్పు కలిసిందో అని మేము బాధపడ్డాం, కానీ జంతువులు లేవు, కొవ్వు లేదు, గజం మిథ్య పలాయనం మిథ్య. ఇప్పుడు అక్కడ ఏం లేదు, కేవలం రసాయనంతో తయారైన నెయ్యి తయారు చేసింది. మీకు చాలా మంది ప్రజలకు అర్థం కావాలంటే చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనకు ఈ సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి కదా రాము, ఏంటంటే మనకు మన ఏమంటారు దాన్ని, మజా లేకపోతే పల్ప్స్ అని ఉంటాయి కదా, మన నారింజ రసం అంటాం కదా, అవన్నీ కూడా ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ తో తయారు చేసి కృత్రిమ రసాయనంతో తయారు చేసేది. అది నిజమైన మనం రోడ్డు పక్కన పళ్ళ నుంచి రసం చేస్తే ఎట్లా ఉండదు, అదంతా ఫ్లేవర్. అట్లానే ఇందులో కూడా నెయ్యిలో రకరకాల కెమికల్స్ కలిపి నెయ్యి తయారు చేశారు. ఇంకా అర్థం కావాలంటే ఏం చెప్పాలంటే, పాలు కూడా అంటే గేదె లేదు ఆవు లేదు అంటున్నాం కదా, అట్లనే పాలు కూడా యూరియా మిక్స్ అని కలిపి పాలు తయారు చేస్తారు. కృత్రిమ పాలు తయారవుతుంది తెలుసు కదా మీకు. మామూలు రోజు అమ్మే పాలు, మనం తాగే పాలుగానే కావు. అటువంటి అప్పుడు ఇట్లాంటివన్నీ ఇది కూడా అక్కడ జరిగింది. అంటే కృత్రిమ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ఎక్కడా లేదు. వాడి జంతువులు అనే పేరు రాకుండా పేరే లేదు. వాళ్ళు ఇక్కడ ఇన్వాయిస్ లేదు కొన్నారన్నారు. ఇప్పుడు ఏమైంది, ఇటు ఉల్టా అది బౌన్స్ ఎవరికల్లా, ఇటు మళ్ళీ ఇప్పుడు మతం తీసుకొస్తున్నారు. మళ్ళీ మన టాయిలెట్ క్లీనర్స్ వాడిందని చెప్తున్నారు. ఇది మళ్ళీ ఇంకో దుర్మార్గం. నేనేమంటున్నానంటే, మళ్ళీ ఇంకో 1 మ్యాన్ సిట్ వేస్తా అంటున్నాను. అంటే ఆ సిట్ ఫెయిల్ అయింది కనుక ఇప్పుడు 1 మ్యాన్ సిట్ వేసి ఇందులో ఉన్నదని నిరూపించి చెప్పడానికి తమకు అనుకూలమైన సిట్ వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గం. దయచేసి భక్తుల మనోభావంతో హిందువులందరూ తిరుమతి దేవుని భక్తులు అవుతారు, కానీ భక్తుల మనోభావంతో ఆడుకోవడంతో పాటు వెంకటేశ్వరుని భుజాల మీద, ఆ దేవదేవుని భుజాల మీద తుపాకీ పెట్టి ఒకరినొకరు కాల్చుకుంటున్నారు. సమస్య అది. దీనిలో మళ్ళీ తిట్ల పురాణాలు, రాంబాబు, జోగి రమేష్, మళ్ళీ ఈ పాత్రధారులు. అట్లాగే చేసిన తప్పు ఎవరు చూడరు కానీ కోసిన ముక్క అందరూ చూస్తారు. వాడు తిట్టింది చూడలే, వాళ్ళు తిట్టింది కాకుండా వీళ్ళు కొట్టింది ఎక్కువ మంది చూస్తారు కదా, దాడులు చేశారు కదా. వాళ్ళు ఆ మాటలు, పరుషమైన మాటలు వాడడం ఎంత తప్పో వాళ్ళు తెలుసుకునే మాట్లాడింది. ఉదాహరణకు రాంబాబు ఏం మాట్లాడిండు, నేను ఏదో ఆవేశంలో మాట జారినాను, నోరు జారాను, తప్పయింది, క్షమించండి అన్నాడు. అంటే ఏంది, ఆయనకాయనే రియలైజ్ అయింది కదా. అయినాక కూడా మీద పడి కొట్టుడైంది. ఇంకా ఆ పక్కన తప్పైంది అన్నాడు కనుక అటు పక్కనే తప్పు అయిపోయేది కదా. ఇప్పుడు ఏం చేసిండ్రు, ఒకదానికి వాళ్ళు కమలపాకుతో వాళ్ళు ఎట్లా అంటే తలుపు చెప్తాను వీళ్ళు ఇట్లా అన్నారు అంటున్నారు. ఇది దుర్మార్గమే. ఇవాళ ఒక రకం చెప్పాలంటే రాము, అక్కడ జరిగే రాజకీయాలు, మనకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే మధ్యయుగ రాజకీయాలు నడుస్తున్నాయి. ఒక రాజ్యాన్ని గెలుచుకోగానే వాడు ఆడవాళ్ళని చెరపట్టడం, వాళ్ళ సంసారాలు మొత్తం నాశనం చేయడం, మొత్తం అంతా చంపేయడం, అయితే చావు లేకపోతే లొంగిపో అన్నట్టు ఉంది పరిస్థితి. కనుక వీళ్ళు ఏం తక్కువ తినలే. 20 కిలోమీటర్ల మన యాత్రకు పరామర్శ యాత్ర చేసుకుంటే 6 గంటలు 7 గంటలు నడిపించారు. చూసాం కదా, రెండే, ఏమీ తేడా లేదు. కానీ ఇందులో ఇప్పుడు ఈ ఒక్క ఇష్యూలు చెప్తున్నాను. గతంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ లో కదా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు చెప్పినా కరెక్ట్ ఏమని చెప్పినా, ఇక్కడ కూడా ఏమంటున్నానంటే చంద్రబాబు నాయుడు అనవసరంగా, ఏది చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ అనవసరంగా అటు బురద చల్లే క్రమంలో బురద తమ మీదే వేసుకుంటున్నారు. ఇంకొక మాట చెప్పి ఉంచుతాను, ఇవాళ 400 రూపాయలకు నువ్వుల నూనె కూడా రాదు అన్నది కరెక్ట్. ఎవరన్నారు, పవన్ కళ్యాణ్ అన్నారు, కరెక్టే. కానీ ఇదే 400 రూపాయలకు మరి నెయ్యి కొంటున్నారు కదా ఇప్పుడు కూడా మీరు అంటున్నాడు. వాడు 360 320 కొన్నారంటున్నారు కదా, తప్పే. ఇవాళ 400 మీరు కొంటున్నారు కదా, ఇది కూడా నెయ్యి కాదంటున్నాను. వైసీపీ వాళ్ళు కూడా రాజకీయం కోసం తెచ్చుకుంటున్నారు, కానీ నేను అడిగిన ప్రశ్న ఎవ్వరు అడుగుతలేదు. నేను ఒక దాదాపు ఈ మొత్తంలో ఈ నెయ్యి మీద వచ్చిన ఎపిసోడ్లలో దాదాపు 34 ఎపిసోడ్ చేయొచ్చు. ప్రతిదాని నేను అడుగుతున్నాను, ఏమని అడుగుతున్నానంటే, అప్పటి నెయ్యి కల్తీ తెలిసింది, ఆ నెయ్యే కాదు, నేతి బీరుడు నెయ్యంతో అందరూ అంతే నెయ్యి కానీ నెయ్యిని జంతువుల కొవ్వాన్ని బదనాం చేస్తున్నారు. ఇప్పుడు మీరు సప్లై చేస్తున్న నెయ్యి ఏమిటి అని అడుగుతున్నాడు. ఇంకొక మాట అన్నారు రాము, శ్రీశైలం కూడా జరిగింది. శ్రీశైలం నేను 4 రోజులే మాట్లాడతాను. శ్రీశైలంలో జరిగింది, ఆ శ్రీశైలం జరిగింది. ఇది మీ దుర్మార్గం కదా, ఈ కుటుంబ దుర్మార్గం కదా. శ్రీశైలంలో మొదట్లో వీళ్ళు రాకముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే అది విజయ డైరీ నెయ్యి సప్లై చేసింది. వీళ్ళు వచ్చినాక విజయ డైరీ నుంచి మార్చిండ్రు ఎవరు, ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చినాక.
మాకు సిరిసిల్ల డేట్లు నేను ఏమంటున్నా అంటే అది చెప్పాలంటే 1 గంట అవుతుంది ఆ డేట్ పట్టుకుని చెప్పాలంటే. ఓవరాల్ చెప్తున్నా ఏ డేట్ అయినా సరే కూటమి ప్రభుత్వం వచ్చినాక విజయ డైరీ నెయ్యిని మార్చి వేరే వాళ్ళ డైరీకి అప్పచెప్పారు. వానికి వీళ్ళకి కమిషన్ కుదరలేదేమో, ఇప్పుడు అందులో నెయ్యి కల్తీ ఉందని చెప్పి వాడిని క్యాన్సిల్ చేసి మళ్ళీ విజయ డైరీకి ఇస్తారట. నేనేమంటున్నా అంటే దీని పారదర్శకంగా విచారణ జరుగుతుంది. విచారణ అంశాలు ఏవైతే చిట్లు తెలిసినాయో లేకుంటే అధికారిక కమిటీ సుప్రీంకోర్టు వేసిన దాన్ని అంగీకరిద్దామా లేదా? అందులో ఎక్కడ జంతువులు కొనగలిసినట్లేదు, ఎక్కడ కూడా టాయిలెట్ క్లీనర్స్ కలిసినట్లేదు. కొన్నారు ఇన్వాయిస్ ఉన్నది, కొన్నారు కొంటే టాయిలెట్ క్లీనర్స్ అలా కలిపినట్టు ఎక్కడ ఉన్నది? దేనికి కొన్నారంటే ఇప్పుడు తాడి చెట్టు ఎందుకు ఎక్కేవారంటే దుడగడ్డి కోసం అన్నట్టు వీళ్ళు ఏం చేస్తున్నారు, అది మొత్తం వీళ్ళు కలిపినట్టు ప్రచారం చేస్తారు. ఇంకా ఇంకొక దుర్మార్గం, జంతువులకు పోయింది, పందికో పోయింది, ఇక్కడికి వచ్చింది. ఇంకో మాట చెప్పి ముగిస్తాను. ఇప్పుడు ఏంటంటే ఈ 460కు 20కు కొంటుంది కదా, ఇది కూడా నెయ్యి కాదని నేను ఛాలెంజ్ చేస్తున్నా. దీని మీద ఎందుకు మన వైసీపీ వాళ్ళు కూడా డిమాండ్ చేస్తలేరు. మరి ఎందుకు నాకు విచిత్రం అంటే దొంగ చీకటి ఒకటైందా? వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు బదలాలి. అన్నిటికంటే ఏమైందంటే ఇలా అవినీతి ఉన్నది. నేను అసలు సంగతి చెప్తుందంటే వీళ్ళు చేసుకుంటారు. కానీ 25 రూపాయలు కిలో నెయ్యికి 25 రూపాయలు కమిషన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆనాడు వైవి సుబ్బారెడ్డి కావచ్చు, లేకపోతే కరుణాకర్ రెడ్డి కావచ్చు, ఇప్పుడున్న నాయుడు గారు కావచ్చు, నేను అందరినీ అంటున్నాను, వీళ్ళందరికీ కమిషన్ ముడుతున్నాయి. కనుక నేను 2 పరిష్కారాలు అంటున్నాను. నేను ఒక మనలాంటి విలేకరే ఒక ఆయన అడిగింది, సార్ ఇదంతెందుకు సార్, అనవసరంగా మీరు టీటీడీ ఆవులు మెయింటైన్ చేసి మీరే నెయ్యి తయారు చేసుకోవాలి అది అని అనగానే ఆయన ముఖం పేరిపోయింది. ఎవరు మన చంద్రబాబు నాయుడు అడిగితే అది కూడా పరిష్కారం చూద్దాం, దాని సంగతి వేరే. వీళ్ళు కావాల్సింది తాత్కాలికంగా వీడి మీద బదనం వాడి మీద బదనం చేసుకోవాలి అంతే తప్ప అది లేదు. రెండోది ఏమంటే అసలు పరిష్కారం అది కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడే నెయ్యి కొనుగోలులోనే 25 రూపాయలు 30 రూపాయలు కమిషన్ తీసుకుంటుంటే రేపు ఆవులు తీసుకురావడం, వాటిని పోషించడం, ఆ తర్వాత గడ్డి కుంభకోణం నుంచి ముందు అప్పుడు 5 కుంభకోణాలు తీసి ఇప్పుడు ఏదైనా ఒకటే కుంభకోణం ఉంది, కేవలం అవినీతి కుంభకోణం. ఏది 1 కిలో నెయ్యికి 25-30 లంచం తీసుకుంటాం. అప్పుడు ఏమైతే తెలుసా, లాలూ ప్రసాద్ ఇక్కడికి వస్తాడు, లాలూ ప్రసాద్ గడ్డి కుంభకోణం అది జరుగుతుంది ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా. ఎందుకంటే ఆవులకు గడ్డి కావాలి, ఆవులు చచ్చిపోతుంటాయి, చచ్చిపోయిన కుంభకోణం చూసాం కదా, ఆవులు చచ్చిపోయిందని బదనాం చేశారు. అది వస్తుంది, బతికింది చచ్చింది. తర్వాత ఆవులు పోసిన తర్వాత పాలు ఎన్ని ఇచ్చింది అంటే సగటున ఎన్ని లీటర్లు ఇస్తుంది, రేపు ఇంకో కుంభకోణం మంది అవుతుంది, పాలన్నీ అంత ఉత్పత్తి ఏది లేదని. మూడోది అవుతుంది. తర్వాత పాల నుంచి వెన్న తీయాలి, పాల నుంచి కాయబెట్టి మీగడ తీయాలి, మీగడ నుంచి వెన్న నుంచి నెయ్యి రావాలి. ఇప్పుడు మీగడ లేదు. ఇప్పుడు ఏంటంటే జనరల్ ఏమైందంటే పాల నుంచి ఇప్పుడు చిలిసిన వచ్చిన తర్వాత డైరెక్ట్ వెన్నే వస్తుంది, వెన్న తర్వాత నెయ్యి వస్తుంది. ఒక స్టేజ్ పోయింది. మనం చిన్నప్పుడు మనం చదువుకునేవాళ్ళం, వేడి పాల మీద వెన్న ఉంటుందా అని మనం చదువుకునేవాళ్ళం. అందుకని ఏమంటున్నానంటే చల్లటి పాల నుంచే వెన్న తీస్తున్నాం. ఇప్పుడు కనుక ఒకవేళ టీటీడీ మెయింటైన్ చేస్తే ఈ 3 కుంభకోణం, గడ్డి కుంభకోణం, పాల కుంభకోణం, అట్లానే పశువుల కుంభకోణం అన్ని వస్తాయి, కొనుగోలు కుంభకోణం నుంచి పోతాం. అది కాకుండా ఏం చేయాలని పరిష్కారం చెప్పేది ఏంటంటే, ఇప్పుడు చేయాల్సిన పని వీళ్ళు ఏంటంటే ఏది అఫీషియల్ డైరీ ఉంటుందా, విజయ డైరీ, మీరు మళ్ళా హెరిటేజ్ దొడ్డను లేకపోతే అమూల్ డైరీకి పోయినాం అనుకోండి, మళ్ళీ అదో సమస్య. అంతేంది మళ్ళీ హెరిటేజ్ బ్రిటిష్ అని ప్రైవేట్ కంపెనీలు. అంతెందుకు రాము, ఇప్పుడు హెరిటేజ్ డైరీలో మీరు ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి, నెయ్యి ఎంత ఉందో చూడండి. 900 రూపాయలు ఉన్నది మామూలు నెయ్యి. మరి 400 రూపాయలకి ఎట్లా ఇస్తున్నాడు? నువ్వు అమ్మేది 900 రూపాయలు నెయ్యి, 900 కాదు 650 కూడా ఉంది అంటున్నావు కదా, 650 ఆర్గానిక్ కాదనుకుందాం. ఆర్గానిక్ నెయ్యి అయితే 3000 ఉంది రాము, 3000 రూపాయలు ఉంది ఆర్గానిక్ నెయ్యి. మరి అటువంటి అప్పుడు ఆర్గానిక్ లేదు ఏం లేదు మామూలుగా అనుకుందాం అంటే 900 1000 రూపాయలు ఉన్న నెయ్యిని మీరు 400 రూపాయలు సబ్సిడీ చేస్తున్నట్టు ఏమన్నట్టు. అందుకని పరిష్కారం ఏం చేద్దాం అంటే, ఇప్పుడు అఫీషియల్ డైరీ అయితే ఉన్నది కదా విజయ డైరీ, దాన్ని సప్లై చేయండి, గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది కదా ఒకటి. లేదు మీరు ఆ విజయ డైరీ మీద కూడా మళ్ళీ రేపు బదనాం చేస్తారు. ఎందుకంటే విజయ డైరీ మీదే కదా, ప్రభుత్వంలో మీరు ఉన్నారు కదా. పక్క రాష్ట్రం తెలంగాణ ఉంది కదా, తెలంగాణలో ముల్కనూరు డైరీ చాలా ఫేమస్. నేను ఒక 3-4 సార్లు వెళ్ళినా. అది మహిళా డైరీ సహకారం నడుపుతుంది. కరీంనగర్ డైరీ అది దానికి కూడా వెళ్ళాను, నా మిత్రుడు ఉన్నారు రాజేశ్వరరావు నుంచి చాలా మంది చేశారు. ఏమంటారంటే కరీంనగర్ డైరీ ఇది ప్రైవేట్ డైరీలే కావచ్చు, కానీ సహకార రంగం, రైతు సహకార రంగం నడుస్తున్నాయి. అమూల్ డైరీ రైతు సహకార సంస్థ. అమూల్ అనే ఒక విప్లవాత్మక చర్య. వీళ్ళు మన రాష్ట్రమే వద్దు, పక్క రాష్ట్రం కూడా వద్దు అనుకుంటారు అనుకోండి, అమ్ము నుంచి తీసుకోరు. అదంటే నెయ్యి 10 రూపాయలు ఎక్కువ అయితే నష్టం ఉంది అంటున్నాను. అంటే ఈ పరిష్కారం అయిపోతలేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి బదనాం చేస్తామని చంద్రబాబు నాయుడు బదనాం చేద్దాం జగన్మోహన్ రెడ్డి. ఈ ఇద్దరు రాజకీయాల వల్ల కల్తీ నెయ్యి అనడానికే వీల్లేదు రాము. అసలు నెయ్యే కాదనడానికి కల్తీ ఎక్కడది? ఇప్పుడు ఒక 100% 20% కల్తీ చేసాడు, 30 చేసాడు, 50 చేసాడు అంటే అవి కల్తీ నెయ్యి అనొచ్చు. అసలు మొత్తమే అసలు పాలు లేవు, నెయ్యి లేదు, వేనా లేదు, పశువులు లేవు అన్నప్పుడు ఇక అవి కల్తీ ఎందుకన్నా? కృత్రిమ నెయ్యి. నేను అదే అంటున్నాను, వాటి పేరు పెట్టినే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగానే, అంటే కృత్రిమ మేధ లాగానే కృత్రిమ నెయ్యి తయారు చేసి ఇచ్చిండ్రు. మనందరం ఊపిరి పీల్చుకున్నాం. ఎందుకంటే అందులో జంతువుల కోవులు ఏం లేదు, కనీసం కృత్రిమ నెయ్యిలో రసాయనాలు లేవు, ఇంకేం లేదు కదా, పీడపోయింది.
కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫ్లోర్ క్లీనర్లు, టాయిలెట్ క్లీనర్లు వాడిందని ఇంకొక దుర్మార్గమైన వాదన చేస్తున్నారు. ఇది వెనక్కి తీసుకోవాలి, ఇది తప్పు. అందులో కలిపినట్టు రుజువు ఎక్కడా కూడా సిట్ పేర్కొనలేదు, ఆ రిపోర్ట్ లేదు. లేని దాన్ని ముందర పెట్టి వీళ్ళు అనవసరంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి బదనాం చేసే క్రమంలో తిరుమల తిరుపతి లడ్డూను బదనాం చేస్తున్నారు. మాకు ఇవాళ ఒక మిత్రుడు తిరుపతి వచ్చిన సార్ లడ్డు తెచ్చాడు. సార్ తినొచ్చు సార్, దాని అందులో కల్తీ లేదని వచ్చింది సార్ రిపోర్ట్ అంటున్నాడు ఇచ్చేటప్పుడే. అంటే భక్తుల మధ్య కూడా ఆ కమ్యూనికేషన్ ఎట్లా అయిపోయింది అట్లా అయిపోయింది. కనుక ఈ దుర్మార్గ రాజకీయం మానండి. నిజమైన రాజకీయం చెప్పి ఎలక్షన్లు లేవు, రేపు పొద్దున ఓట్ల పండుగ అస్సలు లేదు కదా. మీరు ప్రభుత్వంలో ఎలక్షన్లు ఏం చేయాలో విడిచిపెట్టి మీరు ఈ దుర్మార్గ రాజకీయం ఏం చేస్తున్నారు? ఆయన బదనాం చేస్తే మీకు వచ్చేది ఏం లేదు. 3 ఏళ్ల తర్వాత ఎలక్షన్, ఇప్పుడు 3 ఏళ్ళ ఎలక్షన్ లేవు, 2 ఏళ్ళు కూడా కాలే కదా రాము. ఇక 3 ఏళ్ల తర్వాత ఢిల్లీ బహుత్ దూర్ హై. కనుక దయచేసి పాలన మీద దృష్టి పెట్టండి. ఈ అనవసరంగా వాళ్ళ మీద మీద వాళ్ళు ఈ అబండాలు వేసుకోకండి. దీనివల్ల అసహించుకుంటారు ప్రజలు అంటున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.